యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. ముందుగా ఈ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ 2024లో ఆ దేవదేవుని ఆశీస్సులతో అన్ని రాసుల వారికి కూడా బాగుండాలని, అందరికీ శుభ ఫలితాలు సంప్రాప్తించాలని మనసారా కోరుతూ మీ ఆస్ట్రో నెల్లిపూడి. 2024 సంవత్సరం తులారాశి వారి ఫలితములు తెలుసుకోవచ్చు. తులారాశి వారికి ఈ 2024 సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా ఈ రాశిలోకి ఏ నక్షత్రంలో వారు చెందుతారో, అలాగే గోచార గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం. ఈ తులారాశిలోకి చిత్త నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారు ఈ తులారాశికి చెందుతారు. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్య గ్రహాలైన గురువు, శని, రాహుకేతువుల యొక్క సంచారం చూస్తే, గురువు ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 25 వరకు కూడా సప్తమ రాశిలో సంచారం చేసి తదుపరి అష్టమ రాశి యోగు వృషభ రాశిలోకి సంచారంలోకి వెళ్తారు. అలాగే ఈ సంవత్సరం అంతా శని భగవానుడు పంచమ రాశి యోగు కుంభరాశిలో సంచారంలో ఉంటారు. ఇంకా రాహుకేతువుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మార్చి 14 వరకు కూడా రాహు మీనంలో ఉండి తదుపరి కుంభరాశిలోకి సంచారంలోకి వస్తారు. అక్కడ శని మరియు రాహుగ్రహాల యొక్క సంచారం ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే కేతువు సింహరాశి నుండి కన్యారాశిలోకి సంచారంలోకి వస్తారు. ఈ విధమైన గ్రహస్థితి తులారాశి వారికి నడుస్తున్న కారణంగా ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా ముందుగా ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే కనుక ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంటుంది. అలాగే ఇంకా రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. మరి ఇంకా మిగతా విషయాలు పరిశీలిస్తే కనుక ఈ సంవత్సరం అష్టమ గురుడు ఉన్నప్పటికీ కూడా వీరికి ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుంది. అభివృద్ధి బాట పడతారు. అకస్మాత్ ధనలాభము, సంఘములో పేరు పెరుగుట, ఆరోగ్యం మెరుగుపడుట, రుణబాధలు తీరుట, వ్యవహారగా విజయం పొందుతారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. అలాగే బంధుప్రీతి, ఇష్టాగోష్ఠి అనగా మంచి మిత్రులతో సత్సంబంధాలు బలపడుట, పెద్ద వ్యక్తులతో ఇష్టాగోష్ఠి చేయుట, పదవీ లాభము, ఉన్నత వ్యవహార శైలి అనగా మీ యొక్క స్థాయి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ప్రముఖులతో, మంచి వ్యక్తులతో పరిచయములు ఏర్పడతాయి. స్నేహలాభము, ఇలా అన్ని రకాలుగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా అనువుగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా వీరికి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఈ పంచమ రాశిలో శని రాహుల కలయిక వలన సంతానంతో కొన్ని విభేదాలు ఉంటాయి. వారితో తరచూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతానం కోసం ఎదురు చూసే దంపతులకైతే ఈ సంవత్సరం వ్యతిరేకంగా ఉంటుంది. అనగా అశాంతి మరియు వారి వలన అనగా సంతానం కోరుకునే వారికి నిరాశ ఎదురవుతుంది అని చెప్పవచ్చు. అలాగే సంతానం కలిగిన వారు వారితో అనగా తరచూ వారి నిమిత్తం ఏదైనా వైద్య నిమిత్తమై ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవలసి రావడం, అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా ఇబ్బంది కలిగించడం లాంటివి సంతాన మూలకంగా అయితే ఇబ్బందులు పడతారు. కావున ఈ పరిస్థితికై శని మరియు రాహులకు పరిహారాలు పాటించాలి. అలాగే ఇంకా మిగతా విషయాలు పరిశీలిస్తే కనుక విద్యార్థులు విద్యలో రాణిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ సూచన, అలాగే
సంఘములో పలుకుబడి పెరుగుట, అన్ని వయసుల వారికి కూడా సౌఖ్యదాయకమైన జీవితం కొనసాగుట ఉంటుంది. ఇంకా ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే వారికి పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ఉన్నత శ్రేణి ఉద్యోగానికి ప్రమోట్ అవుతారు. పదవీ లాభం ఉంటుంది. అలాగే ప్రైవేట్ రంగాల వారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, షేర్ మార్కెట్, ఫార్మా రంగాలు, ఫ్యాన్సీ ఈ రంగాల వారందరికీ కూడా బాగుంటుంది. కమిషన్ బేస్డ్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఏమీ మీరు సందేహించే అవసరం లేదు. అలాగే ఇంకా చేతివృత్తి కళాకారులకు, చేతివృత్తి పనివాళ్లకు ఆశాజనకంగా ఉంటుంది. ఇతరుల యొక్క మన్ననలు పొందుతూనే ప్రోత్సాహకాలు పొందుతారు. చేతి నిండా పనితో, జేబు నిండా డబ్బుతో ఈ సంవత్సరం సంతోషంగా గడుపుతారు. అలాగే రైతు సోదరులకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు. సకాలంలో వర్షాధారణ ఉంటూనే మీరు పంట విషయంలో లాభాల పంట ఉంటుంది. ఇంకా రాజకీయ రంగం వారికి చాలా అనువైన సమయము. ప్రజాదరణ పొందుతూనే మంచి పదవీ లాభం పొందుతారు. ప్రజాదరణ మెరుగవుతుంది. అలాగే పై నాయకులతో సత్సంబంధాలు బలపడతాయి. ఇలా ప్రతి విషయంలో కూడా మీదే పై చేయిగా ఉంటుంది. ఇంకా స్త్రీల విషయానికి వస్తే కుటుంబంలో వీరిదే పై చేయిగా ఉంటుంది. సువర్ణాభరణ ప్రాప్తితో, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆప్యాయత బాగా లభిస్తుంది. అలాగే వ్యాపార రంగాల వారికి వ్యాపారం బాగుండడంతో పాటు వీరి యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. అలాగే 2-3 శాఖలు కూడా ప్రారంభించడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారం బాగా సాగడంతో పాటు లాభాలు ఆర్జించడంతో పాటు మీ యొక్క పేరు ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఇలా ప్రతి విషయం కూడా మీకు అనువుగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఇంకా ఈ పంచమ రాహు వలన కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు. ఎందుకంటే సర్పదోషం ఈ సంవత్సరం కొంత మీ రాశి వారికి సర్పదోషం కారణంగా సంతానంతో విభేదాలు తలెత్తడం, సంతానం కోరుకునే వారికి నిరాశ ఎదురవ్వడం, లేదా సంతానం వల్ల ఏదో కష్టం తరచూ ఎదురు రావడం, లేదా సంతానం ఆరోగ్య సమస్యల విషయమై మీరు ఇబ్బంది పడడం ఉంటుంది. కావున ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. రాహు కోసం కనకదుర్గ అమ్మవారిని బాగా పూజించండి. అలాగే కాళహస్తిలో కూడా రాహుకేతుల పూజ తరచూ చేయిస్తూ ఉండండి. స్థానికంగా ఉన్న దేవాలయాల్లో కూడా రాహుకేతుల పూజలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన, నవగ్రహ ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రాహుకేతువులు పంచమ లాభస్థానాల్లో సంచారంలో ఉన్న కారణంగా అకస్మాత్ ధనలాభము, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం కలదు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం అనగా విదేశీయాన ప్రయత్నం ఎవరు చేస్తారో వారికి సకాలంలో ఆ వీసా తదితర పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే శీఘ్రంగా విదేశీయానం చేయడానికి అవకాశం కలదు. అలాగే విదేశాలతో ముడిపడిన వ్యవహారము లేదా ఉద్యోగం చేసేవారికి అక్కడి నుంచి మంచి లాభాలు ఉంటాయి, లేదా అక్కడి నుంచి ఎక్కువగా ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఈ సంవత్సరం చేసే లేదా మొదలుపెట్టబోయే పనులు సకాలంలో పూర్తవడంతో పాటు అవి స్ట్రాంగ్గా స్థాపించడానికి లేదా అవి బహుబాగా కొనసాగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే దేవాలయాలకు విరాళాలు ఇవ్వడం, దైవార్చనలు చేయించడం, హోమ జప యజ్ఞాలు జరిపించడం ఈ సంవత్సరం ఉంటుంది. మీ సహకారంతో దైవ కార్యక్రమాలు, హోమ యజ్ఞ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది.
మీరు కూడా తలంపు పెట్టుకొని దేవాలయాలకు విరాళాలు ప్రకటించండి విరివిగా. అలాగే దైవ శుభకార్యాలకు విరివిగా ధనం వెచ్చించే అవకాశం ఉంది. తద్వారా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. అలాగే దైవానుగ్రహం కూడా మీకు మెండుగా లభిస్తుంది. రుణబాధలు ఉంటే తీరుతాయి. అలాగే తోటివారిని బాగా నిలబెడతారు. సమాజ సేవకే ఎక్కువగా సమయాన్ని ధనాన్ని వెచ్చిస్తారు. తద్వారా మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇంకా మిగతా గ్రహాల యొక్క పరిశీలనలో కొన్ని నెలల్లో అనగా 2-3 నెలలు ఇబ్బందులు పడినా కూడా మిగతా నెలల్లో మీ జన్మరాశికి పంచమ, చతుర్థ, దశమ రాశుల్లో మిగతా గ్రహాల యొక్క అనగా శుక్రుడు, కుజుడు ఈ గ్రహాలు మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా సంచారంలో ఉన్న కారణంగా మీకు ఉన్నత పదవి లాభము, వ్యవహారిక విజయము, నూతన తేజస్సు పెరుగుట, అలాగే బంధుప్రీతి, బంధువుల్లో ఆధిక్యత ఉండడం, అకస్మాత్తుగా మీరు ఉనికిలోకి రావడం, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండడం, ఇలా ప్రతి విషయంలో కూడా మీకు అభివృద్ధి, శ్రేయస్సు, విజయ పరంపర కొనసాగుతుంది. మీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే మరొకసారి చెప్తాను. అవి శనికి, రాహుకి గట్టి పరిహారాలు పాటించండి. సంతానం విషయమే ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ముఖ్యంగా సంతానం విషయంలో ఇబ్బందులు గురవుతారు. సంతానం మీ మాట వినకుండా లేదా వారు ఏదైనా అలవాట్లకు లోనవ్వడం, లేదంటే చిన్నవారైతే ఆరోగ్య సమస్యలకు గురి కావడం జరుగుతుంది. మీ సంతానంతో మీరు జాగ్రత్తగా ఉండండి. వారిపై కొంత జాగ్రత్త వహించండి. ఈ పరిస్థితికై మీరు చేయవలసిన పరిహారం రాహు, శని ఈ గ్రహాలకి పరిహారాలు చేయండి. శనికి తరచూ తైలాభిషేకాలు చేయడం, రాహుకు అవసరమైతే జపాలు చేయించడం కూడా చేయండి. శని, రాహు ఈ గ్రహాలకి జపాలు చేయించి నవగ్రహ శాంతి హోమం చేయించండి. మీ స్థానికంగా ఉన్న నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనివారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు శని భగవానుడికి ముందు నువ్వుల నూనెతో ద్వీపం పెట్టుట, అలాగే ఆ రోజు తైలాభిషేకము, స్వామివారికి తైలాభిషేకం చేయించుట తరచూ చేయించడం వల్ల శని భగవానుడి యొక్క వ్యతిరేక ఫలితాల నుంచి తప్పుకోవచ్చు. అలాగే సర్పదోష ప్రభావం నుంచి బయటపడడానికి రాహుకు ఎక్కువగా పూజలు చేయండి. అనగా కనకదుర్గ అమ్మవారిని పూజించడం వల్ల రాహు అనుకూలంగా ఉంటారు. విజయవాడకు దగ్గరగా ఉన్నవారు విజయవాడ దర్శనానికి వెళ్ళి అక్కడ రెగ్యులర్గా చేసే ఈ చండీ హోమంలో మీరు ఆ సేవలో పాల్గొనండి. అమ్మవారి దర్శనం వల్ల అక్కడ చండీ హోమంలో కూర్చోవడం వల్ల మీకు ఈ రాహు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సౌఖ్యాన్ని పొందుతారు. అలాగే ఆరోగ్య విషయంలో అయితే ఇబ్బంది ఉండదు. నూతన తేజస్సు పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ సూచన ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఎదురు చూసే అవివాహితులకు ఈ సంవత్సరం మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. మంచి గొప్పింటి సంబంధాలు దొరుకుతాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ఇలా ఎక్కువ శాతం మీకు చాలా అనువైన వాతావరణము, అనువైన ఫలితాలతో ఈ సంవత్సరం చాలా వృద్ధిలోకి వస్తారు. అభివృద్ధి బాట పడతారు. విజయ పరంపర కొనసాగుతుంది. శుభం భూయాత్. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.